మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం రోజూ చేతిలో పట్టుకునే ఓ చిన్న వస్తువు మన శరీరంలో ఓ భయంకరమైన మార్పుకు కారణమవుతోందని తెలుసా? అచ్చం ఓ నిశ్శబ్ద శత్రువులా మనల్ని లోపలి నుంచే బలహీనపరుస్తోంది. ఇంతకీ ఆ రహస్యమేంటే? ఈ విశ్లేషణలో కాస్త లోతుగా చూద్దాం. అవును, విన్నది నిజమే. ఈ ప్రశ్న మనల్ని మనం అడుక్కోవాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే మనం ప్రతిరోజు చేసే ఓ చిన్న పని మన రూపాన్నే మార్చేస్తోంది. ఫోన్ చూస్తున్నప్పుడు సోఫాలోనో కుర్చీలోనో ఎంత హాయిగా ఉందో అనుకుంటాం కదా. కానీ ఆ హాయి వెనకాల మన వెన్నెముక మీద ఓ దాడి జరుగుతోందన్న విషయాన్ని మనం అస్సలు గుర్తించట్లేదు. ఈ ప్రమాదకరమైన భంగిమకు డాక్టర్లు ఓ పేరు కూడా పెట్టారండోయ్. అదే ష్రింప్ పోస్చర్. అంటే వంగిపోయిన రొయ్యలా మన శరీరం తయారవుతోందని చెప్పడానికి ఇదో హెచ్చరిక అన్నమాట. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ 27 కిలోల రహస్యం మన ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేయబోతోంది. మన మెడమీద పడుతున్న ఓ ఊహించని భారం వెనకున్న నిజం ఇది. ఓకే, దీన్ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. మామూలుగా మన తలబరువు ఎంతుంటుందంటారు? చాలా సింపుల్ విషయమే అనిపించొచ్చు, కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. కేవలం 5 కిలోలు. మనం నిటారుగా ఉన్నంతసేపు మన మెడ ఈ 5 కిలోల బరువుని చాలా తేలికగా మోయగలదు. ప్రకృతి మన శరీరాన్ని అలానే డిజైన్ చేసింది. కానీ ఇదే కదా మనం రోజూ 100 సార్లు చేసే పని. ఫోన్లో మెసేజ్ చూడాలన్నా, వీడియో చూడాలన్నా మన మెడ ఇలా వంగిపోతుంది. అప్పుడే ఓ అద్భుతం కాదు ఓ ప్రమాదం జరుగుతుంది. అప్పుడు గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ శక్తి ఆ 5 కిలోల బరువును ఒక భరించలేని భారంగా మార్చేస్తుంది. అది ఎంత బరువుగా మారుతుందో ఒక్క క్షణం ఊహించుకోండి. 27 కిలోలు నమ్మడానికి కాస్త కష్టంగా ఉంది కదూ. మన 5 కిలోల తల కేవలం 60 డిగ్రీల కోణంలో వంగితే చాలు, మన మెడమీద ఏకంగా 27 కిలోల బరువు పడుతుంది. ఈ వాక్యం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్తుంది కదా. అంటే ప్రతిరోజు గంటల తరబడి మన మెడ ఒక పెద్ద బియ్యం బస్తాను మోస్తోందన్నమాట. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో కాస్త ఆలోచించండి. ఇంత భారం వల్ల మన వెన్నెముక పడే ఆ నిశ్శబ్ద వేదన గురించే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ ఒత్తిడి మన శరీరంలో ఎలాంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుందో చూడండి. ఈ 27 కిలోల బరువు వెన్నెముకలోని సున్నితమైన డిస్కులను బయటకు తోసేస్తుంది. దాన్నే డిస్క్ హెర్నియేషన్ అంటారు. ఇది నరాలపై విపరీతమైన ఒత్తిడిని పెంచి మెడ నుంచి చేతుల వరకు భరించలేని తిమ్మిర్లు, నొప్పిని కలిగిస్తుంది. ఇది కేవలం నొప్పితో ఆగిపోదు, శాశ్వత వైకల్యానికి కూడా దారితీయొచ్చు. అయితే అంతగా భయపడాల్సిన పనిలేదు. ఈ ప్రమాదం నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని చాలా సింపుల్ మార్గాలున్నాయి. మన అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు. ముందుగా కూర్చున్నప్పుడు వెన్నెముకను నిటారుగా ఉంచాలి. అదే 90 డిగ్రీల నియమం. అన్నింటికంటే ముఖ్యంగా మెడను వంచే బదులు ఫోన్నే మన కళ్ల లెవెల్కి తీసుకురావాలి. అలాగే ప్రతి అరగంటకు ఒక చిన్న బ్రేక్ తీసుకుని మెడను కాస్త అటూ ఇటూ కదపడం చాలా ముఖ్యం. ఇక చివరిగా చేతులకు సపోర్ట్ ఇస్తే భుజాలపై భారం కూడా తగ్గుతుంది. ఈ సింపుల్ టిప్స్ని తేలికగా తీసుకోవద్దు. ఎందుకంటే మనం పట్టించుకోని ఈ చిన్న పొరపాటే భవిష్యత్తులో చాలా పెద్ద మూల్యం చెల్లించేలా చేస్తుంది. ఈ వాక్యం మనల్ని ఖచ్చితంగా ఆలోచింపజేయాలి. మన వెన్నుముక ఎంత సున్నితమైనదో, మన రోజువారీ అలవాటు దాన్ని ఎంత తేలికగా నాశనం చేయగలదో ఇది చెబుతోంది. ఒక బిస్కెట్ విలిగినంత సులభంగా. ఇది అత్యంత కీలకమైన విషయం. చాలా గాయాలు నయమవుతాయి, కానీ వెన్నెముకకు జరిగే నష్టం దాదాపు శాశ్వతమైనది. అది దెబ్బతిన్న తర్వాత దాన్ని సరిచేయడం అసాధ్యమనే చెప్పాలి. కాబట్టి గుర్తుంచుకోండి, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. నెక్స్ట్ టైం ఫోన్ చేతిలోకి తీసుకున్నప్పుడు ఈ విషయం గుర్తుకు తెచ్చుకోండి. స్టైల్ కోసం స్పైన్ను పణంగా పెట్టొద్దు, మెడను వంచకండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి.